ఈ రోజు మీరు వినబోయే టాపిక్ మీకు చాలా ఆశ్చర్యంగా ఉండబోతుంది. అదేమిటంటే తమ్నెయిల్‌లో చూసారుగా 2521లో కలియుగం అంతమైపోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. కానీ ఆ సమయానికి మనం ఉండకపోవచ్చు. మన ఫ్యూచర్ జనరేషన్స్ ఉండొచ్చు. వారు ఈ కలియుగ అంతంని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఈ టాపిక్ బాగా అర్థమవ్వడం కోసం వీడియోని పూర్తిగా చూడండి. ఒక లైక్ కొట్టేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్దాం. ఒకసారి నేను విన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. మన భూగ్రహంపై టైంని 4 యుగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటవది సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, నాలుగవది కలియుగం. ఈ యుగాలు ఒకదాని తర్వాత ఒక యుగం వస్తుంది. లాస్ట్‌ది కలియుగం అంటారు. మరి కలియుగం తర్వాత ఏంటి అంటారా? భూమి నాశనం అవుతుంది అని నమ్ముతారు. ఆ తర్వాత మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది అని నమ్ముతారు. ఎవరైతే పుణ్యం సంపాదించుకుంటారో వారు సత్యయుగానికి క్వాలిఫై అవుతారు. అప్పుడు దేవతలుగా జీవిస్తారు అని నమ్ముతారు. ఇది విన్న